నగర్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టే దమ్ము గాని సత్తా గాని దైద రవీందర్ అన్నకు లేదన్నట. దైద రవీంద్ర అనే వ్యక్తిని ఒక నమ్మకంతో కోమరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ నమ్ముకున్న చినమర్తి లింగయ్యని ఎమ్మెల్యే చేసి ఫస్ట్ నుంచి అసలు కాంగ్రెస్ జెండా పట్టకుండా మధ్యలో వచ్చిన వేముల వీరేశం గారికి ఎమ్మెల్యే లైఫ్ ఇచ్చేశారు. బట్ దైద రవీంద్ర అన్నకు కోమరెడ్డి బ్రదర్స్ ఎందుకు ఎమ్మెల్యేని చేయలేకపోతున్నారు? వెంకరెడ్డి గారి నిర్ణయానికి మరి రాజగోపాల్ రెడ్డి గారి నిర్ణయంతో పాటు ఎంకన్నా రాజన్న మన కోసం ముందుకొచ్చే ఎంకన్నో ఓహో ఎంకన్నో అరే ఎంకన్నో ఎగిరే కాంగ్రెస్ జెండా ఎంకన్న రాజన్నో మీరే మా అండదండ రాజన్న ఎంకన్నో ఎగిరే కాంగ్రెస్ జెండా ఎంకన్న రాజన్నో మీరే మా అండదండ రాజన్న. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వేముల వీరేశం గారు అండ్ దైద రవీందర్ గారికి కొంచెం ఎడమొఖం అయింది. ఇద్దరు కొంచెం పడట్లేదు అని అంటారు. పార్టీ కోసం కష్టపడి కడుపు మార్చుకొని పేగులు మార్చుకొని కూడా పార్టీ కోసం మేము ఆర్థికంగా నష్టపోయి కూడా పనిచేస్తాం. నగరకల్ నియోజకవర్గంలో ఏదైనా టైంపాస్ రాజకీయాలకు ఢిల్లీ కజ్జార్ రాజకీయాల కోసం తిరగట్లేదు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన వ్యక్తి చిరుమర్తి లింగయ్య గారు ఉండేది. సో ఆయనతో మీకు ఎట్లాంటి ర్యాప్ ఉండదు అన్న? కోమటిరెడ్డి బ్రదర్స్కి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది. కోమటిరెడ్డి బ్రదర్స్కి అన్యాయం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా పుట్టగతులు కూడా ఉండవు.